విశాఖలో 30వ సిఐఐ సదస్సు రెండో రోజుకు జరుగుతుంది. సీఎం చంద్రబాబుతో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు భేటీ కానున్నారు. ఎల్జీ కెమ్ అట్మాస్ఫియర్ కోర్ ఇస్పో కార్డియాలజీ క్రూయిజ్ సుమిటోమో మిత్సున్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇక రిమాండ్కు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూ కుదుర్చుకోబోతుంది ప్రభుత్వం. అలాగే న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబిలిటీ సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెక్షన్లో సీఎం పాల్గొనబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంఓయూలు చేయనున్నాయి పలు కంపెనీలు. తొలి రోజు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. 400 ఎంఓయూల ద్వారా 11,91,972 కోట్లు వచ్చినట్లు ప్రకటించింది. ఇక ఈ ఎంఓయూల ద్వారా 13 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సిఆర్డీఏ, ఎన్జీఓజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ పరిశ్రమలు, వాణిజ్యం, అలాగే ఐటీ, మున్సిపల్ శాఖల్లో కూడా ఒప్పందాలు జరిగాయి.